అందరికీ నమస్కారం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్. ప్రేమలో అహం త్యాగం చేయడం ముఖ్యమైనది. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల శ్రమకు ప్రతిఫలం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలను తిరస్కరించడం అశాంతిని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి, లేదంటే నష్టపోతారు. ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణమవుతుంది. ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతారు. మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి. అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల గొడవలు మరియు అసహనానికి దారితీస్తాయి. రాహుకాలం చూడకుండా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారు మీ తండ్రి గారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున మీరు గొడవలకు దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలకు ఖర్చు కొంత అనుభవాలను అందిస్తుంది. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందకరమైన మార్గంలో కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టాలు చవి చూడవలసి రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ పెద్దల అవసరాలు తీర్చడం వల్ల మీకు వారి ఆశీస్సులు లభిస్తాయి. అత్తమామల అనుభవాలు కుటుంబానికి ఎంతో సానుకూల మార్గాలను చూపుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు. ప్రయాణం వల్ల బంధాలు బలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెద్ద సమస్యల్ని చిన్నగా చూడగలిగితే ఆందోళన తొలగిపోతుంది. ఈ రోజు మీ పిల్లలు చెడు సాంగత్యానికి దూరంగా ఉండేలా చూడండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. పుణ్యఫలం మీకు మంచి వృద్ధి మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది. మంచి కర్మల ద్వారా మీరు పుణ్యఫలాలను పొందవచ్చు. ఈ రోజు మీ కుటుంబంలో నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల వల్ల మీ మనసులో కోపం కలుగుతుంది. వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా ముందుకు సాగడానికి మీ భాగస్వామి మీకు సహాయం చేస్తారు. బలహీనతలతో జీవించడం ఇతరుల మనం తీసుకునే నిర్ణయాలపై నమ్మకాన్ని కోల్పోతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఈ రాశి వారికి భవిష్యత్తులో సాంకేతిక విజ్ఞానం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. కొంతమంది శత్రువులు మీరు మొదలుపెట్టిన వ్యాపారాన్ని వారు మీకు దగ్గరగానే మొదలుపెట్టి మీ వ్యాపారంలో నష్టాలు తేవడానికి ప్రయత్నిస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. సోదరులు తమ బంధం దెబ్బతినకుండా ఆస్తిని సవ్యంగా పంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర కలతలు ఏర్పడవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. పూజలు చేయకపోవడం వల్ల బలమైన ధైర్యం కోల్పోతారు. అభిప్రాయాలు మరియు దృక్పథాల్లో విభేదాలు గొడవలకు దారితీస్తాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో అధికారుల నుండి కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు వస్తాయి. వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్యాలు వారిని శారీరకంగా మానసికంగా ప్రభావితం చేస్తాయి. చిన్న వ్యాపారులకు ఈ రోజు ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈ రోజు మీరు క్రీడలు ఆడేటప్పుడు గాయాలు కలగవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.